వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే సహజంగానే మీకు ఉండేటువంటి లక్షణాల్లో పట్టుదల అధికంగా ఉంటుంది. కాంపిటీషన్లో బాగా సక్సెస్ అయ్యేటువంటి తెలివితేటలు బాగుంటాయి. ప్లస్ దీంతోపాటు ఎంత వర్క్ చేసినా సరే అలసిపోనటువంటి బలం మీ యొక్క రాశికి ఇచ్చాడు భగవంతుడు మీ లగ్నానికి అనుకోండి. అయితే ఇక్కడ ఈ గ్రహాలు రెండులో అధిక గ్రహాలు ఉంటూ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో మూడులోకి మారుతూ చతుర్థ స్థానంలో రాహు నక్షత్రం మీద రాహు, పంచమ శని, దశమ కేతువు, అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి వల్ల మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ముఖ్యంగా మీకు శుభ ఫలితాల్లో రెండులో అధిక గ్రహాలు ఉండడం వల్ల మనీ సోర్సెస్ అనేవి రకరకాల మార్గాల్లో ఫస్ట్ టు సెకండ్ వీక్స్ కనిపిస్తున్నాయి, అంటే ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ కనిపిస్తున్నాయి. మరి ఇవే గ్రహాలు మూడులోకి వెళ్ళినప్పుడు ఏ ఫలితం ఇస్తుంది? నాలుగులో ఉండే రాహు నక్షత్రంలో ఉన్నందుకు ఆన్లైన్ త్రూగా మీరు ఏదైనా విదేశాల్లో ఉండేటువంటి కంపెనీస్తో జాబ్ చేయడము, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటాం, అంటే ఇంటి నుంచే నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, లేనట్లయితే ఆన్లైన్లో ఏదైనా జాబ్ చేస్తూ ఉంటారు. విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ లేనట్లయితే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి, మరియు అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఈ చతుర్థ భావాధిపతి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని పంచమంలో ఉన్నందుకు ఇక్కడ ఈ విదేశీ సెటిల్మెంట్స్కి వీటన్నిటికీ రాహు ఉన్నందుకు బాగుంది. కానీ పంచమ శని విషయంలో జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఒక్కొక్కసారి మనం వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలని ఆలస్యంగా తీసుకుంటూ ఉంటాం. ఈ యొక్క విషయాల్లో మనం చూడండి, ఆలస్యం అమృతం విషం అంటూ ఉంటారు, అంటే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని. కాబట్టి మీరు మరీ నేను తొందరపడి తీసుకోమని చెప్పట్లేదు, కానీ ఎక్కువ టైం టేకింగ్ చేయకండి. పంచమ శని ఉన్నందుకు మందుడు అంటారు ఈ విషయంలో. అదేవిధంగా కాస్త షేర్ మార్కెట్ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు, కొత్త ఫ్రెండ్స్ వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి. ఈ ట్విట్టర్ అని, ఫేస్బుక్ అని, చాట్‌జీపీటీ రకరకాలు ఉన్నాయి. వీటి వల్ల ఈ ఇన్స్టా ఇట్లాంటి వాటి వల్ల పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల మూలంగా కొంత ఇబ్బంది రానుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దశమస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి. ఎంత మీరు కాలభైరవ అష్టకం చేసుకుంటే అన్ని విధాలు మీకు బాగుంటుంది. మరియు మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది తగ్గాలంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది. కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి, మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి. మీ లగ్నము నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది. ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఎలాగా అంటే, మీ నక్షత్ర నాదుడు ఎవరైతే ఉన్నారో అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా, అశ్విని, మక, మూలా నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున్న పూట. మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్ర లేస్తూనే అమ్మవారిని ధ్యానం చేసుకుని నిద్ర లేవండి. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు టైం కేటాయించక్కర్లే. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే నారాయణుడిని కానీ సూర్యభగవానుని కానీ ఒక 10-15 నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి. మీకు ఏమవుతుందంటే నక్షత్రం ఈజ్ మనస్సు. నక్షత్రం ఉన్నది దేని మీద? చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం. కాబట్టి ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది. దేని గురించి పెద్దగా స్పందించదు. అంటే చిన్న విషయాలకి స్పందించి భయపడడం, దిగులు పడడం అనేటువంటిది జరగదు. మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర వాళ్ళు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క 10 నిమిషాల పాటు. అంటే ఓం అన్నపూర్ణాదేవి అయి నమః, ఓము లాస్ట్లో నమః కలిపి మధ్యలో మీరు దేవత పేరు పెట్టుకోవచ్చు. ఎలా అయితే ఓం గం గణాధిపతయే నమః, కేతు నక్షత్రాల వాళ్ళు చెప్పాను, ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా ఓం సూర్యభగవానయ నమః, ఓం రాజరాజేశ్వరి నమః. అదేవిధంగా మనకి మృగశిర,
మరియు చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ 3 కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమః లేదా ఓం ఆంజనేయ స్వామి నమః అనుకోండి ఉదయం పొద్దున్న నిద్ర లేచిన వెంటనే. అలాగే కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు అదేవిధంగా మనకి శతభిష నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే. ఆర్ద్ర పునర్వసు, ఆర్ద్ర తర్వాత పునర్వసు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి నమః అనుకోవడం, లేనట్లయితే ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది. శని యొక్క నక్షత్రాలు పుట్టారు అంటే ఏమేమి అవి పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి బుధ నక్షత్రాలు. వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని 15-20 నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది. మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము. దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా. మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి. అంటే మీనంలో రాహు ఉన్నాడు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధరాశిలో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన మాటలు ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది, అదొకటి. రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామి కలవడం వేరు, కానీ బయట కొంతమంది కొన్ని రిలేషన్స్లో కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి. అందులో పర్టికులర్గా ఫస్ట్ 6 మంత్స్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీన రాశిలో శని, ధనస్సు రాశిలో కుజుడుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు. సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. రక్తం ఎక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు, ఎందుకంటే బ్లడ్ వల్ల కూడా వస్తుంది, ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకటి కమ్యూనికేషన్, రెండు ఇది. మూడవది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి వారు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్. కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు, సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు, ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, కొంచెం పలానా దేశం ఈ దేశం మీద దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి, అన్నీ మన చేతుల్లో ఉండదు కదా. అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలి అంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, లేదా ఓం చండికాయై నమః అని చెప్పి చేసుకోండి. అన్ని విధాలా ఆ అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది.